ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి ఆదికాండము 9వ అధ్యాయము 9వ వచనం. ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరం మీ సంతానంతోనూ మీతో కూడా ఉన్న ప్రతి జీవితోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. ఆదికాండము అనగానే ఇది ప్రారంభాల పుస్తకం. ఆదికాండం యొక్క మొదటి అధ్యాయం సృష్టి యొక్క ఆరంభంతో ఆవిర్భావంతో మొదలైతే ఆ రెండవ అధ్యాయము దేవుడు మానవుడితో సంబంధం కలిగి ఉండడానికి మానవుడిని సృష్టించడం, మూడో అధ్యాయంలో పాపంలో పడిపోయిండు మానవుడు, అట్టి మానవుడిని విమోచించుటకు ఒక విమోచకుడు అవసరమని ఒక నూతనమైన వాగ్దానము, నాలుగో అధ్యాయంలో ఆదాం హవ్వల యొక్క సంతానం, అట్టి సంతానం పాపంలో నుంచి పుట్టారు కాబట్టి పాపపు స్వభావమే కలిగి ఉండి భూమి అంతా కేవలము బలాత్కారంతో నిండి ఉండునట్లుగా చేశారు. ఆరో అధ్యాయంలో దేవుని యొక్క ఉగ్రత కనబడినప్పుడు నీతిమంతుడైన నోవాహు మాత్రమే కనబడుతూ ఉంటాడు. అయితే ఆ సమయంలో దేవుని యొక్క ఉగ్రత భూమి మీద సంపూర్ణంగా రావాల్సింది పోయి దేవుని యొక్క మహాకనికరం కూడా ఈ 9వ అధ్యాయంలో మనం చూడగలం. మానవాళిని సంపూర్ణంగా నాశనం చేయవలసిన దేవుడు ఎంతో ప్రేమతో నిమిషం మాత్రం కోపించుచూనే దీర్ఘకాలం వరకు తన యొక్క ప్రేమ, తన యొక్క దయను కనుపరిచే ఆ దేవుడి యొక్క ముఖ్య లక్షణంలో మనము ఈ అధ్యాయంలో చూడగలం. అంతేకాదు 9వ అధ్యాయంలో మరలా ఆయన 1వ అధ్యాయంలో ఇచ్చిన వాగ్దానాన్ని మనం చూడవచ్చు. మీరు మరలా ఫలించి అభివృద్ధి చెంది విస్తరించుడి అని మాట. ఈ వాగ్దానాన్ని స్థిరపరచడానికి దేవుడు ఒక గొప్ప ఒడంబడిక చేస్తాడు. ఆ ఒడంబడికనే నేను నీతోనూ ఈ సకల జీవరాశులతోనూ నా నిబంధన స్థిరపరుస్తాను. ఏ మాట అంటే ఇది జలప్రలయంతో మొదలై జలప్రలయం సంపూర్ణ నాశనానికి గురి కాకుండా ఆ జలప్రలయం నుంచి తప్పించిన దేవుడి యొక్క గొప్ప లక్షణం మనకు కనబడతా ఉంటుంది. అయితే అట్టి జలప్రలయంని నేను మరలా అనుమతించను అని దేవుడి యొక్క గొప్ప వాగ్దానం. ఏ ఒడంబడిక అయినా రెండు పక్షాల జరుగుతూ ఉంటుంది. కానీ ఈ యొక్క వాగ్దానం, ఈ నిబంధన ఏకపక్షంగా మనం చూడగలం. దేవుని యొక్క మహాకనికరం మానవాళి పట్ల ఉంది కాబట్టి ఆయన ఏకపక్షాన, కనీసం నోవాహు గుర్తించలేదు దేవుడి వాగ్దానం చేస్తాడని, కనీసం అడగను కూడా అడగలేదు. కానీ దేవుడు తన ఏకపక్షాన వాగ్దానం మన పక్షాన చేస్తూ వచ్చాడు. అలాగనే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన పక్షాన తన ప్రేమను చూపిస్తూ వచ్చాడు. మనం ప్రేమించగలిగిన వారం కానప్పటికీ, మనం అర్హత కలిగిన వారం కానప్పటికీ తన యొక్క అన్కండిషనల్ ప్రామిసెస్తో ఆయన మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. మనం నాశనానికి గురి కావలసిన వారం అయినప్పటికీ తన ప్రేమతో మనము విమోచించబడాలని తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు అర్పించారు. అట్టి దేవుని దగ్గరికి వద్దామా? మనల్ని నాశనం చేయక, మన నిర్మూలం చేయక, మనల్ని ఇంకా భూమి మీద బ్రతికి ఉండడానికి మన జీవాన్ని పొడిగిస్తున్న ఆ దేవుణ్ణి హృదయమారా ఆరాధించి అడుగుదామా? ప్రభా, నా వంతు పని నేనేం చేయాలి అని. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో నీ నిత్య నిబంధన రక్తాన్ని మా ఆత్మ ప్రాణ దేహం పైన ప్రోక్షిస్తూ ఎట్టి నిబంధనతో అయితే మా పితరులతో చేశావో ఈనాడు మాతో కూడా చేసి దేవా మమ్మల్ని బ్రతికించున్నట్లుగా మీరు మాకు అనుమతించిన నీ కృపకై మిమ్మల్ని హృదయమారా స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. మమ్మల్ని బ్రతికించినందుకు దేవా మా వంతు పని మేము ఏదైనా చేయగట్టకు కూడా తండ్రి మీరే కృప చూపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.